గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులకు నా అభినందనలండి. నా పేరు సుజాత కుమారి. నేను ధర్మాజిగూడెం లింగపాలెం మండలం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ ప్రతిభా జూనియర్ కాలేజ్ని 2020-21 విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి నడపడం జరుగుతుందండి. సో ఈ నడిపే క్రమంలో మేము చాలా ఛాలెంజెస్ అండ్ చాలా డిస్కంఫర్ట్స్ ఫేస్ చేయడం జరిగింది. సో దీనిలో నిమిత్తంగా ఏంటంటే లాస్ట్ 2024-25 విద్యా సంవత్సరం ఇక్కడే నడపబడుతున్నటువంటి సాయి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని యొక్క అధినేత శ్రీ గంధం సాంబశివరావు గారు ఈ సాయి జూనియర్ కాలేజ్ అమ్మకానికి పెట్టడం జరిగింది. అమ్మకానికి పెట్టిన క్రమంలో ఈ కాలేజ్ని మనం అన్హెల్దీ కాంపిటీషన్ నుంచి బయటికి రావచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కాలేజ్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ టేక్ ఓవర్ నిమిత్తం సాయి జూనియర్ కాలేజ్ని మేము 40 లక్షలు తీసుకున్నామండి. ఈ తీసుకున్న కాలేజ్ని సక్సెస్ఫుల్గా మేము రన్ చేస్తున్నాము. చేసే క్రమంలో ఫస్ట్ ఈ కాలేజ్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లింగపాలెం మండలంలో గవర్నమెంట్ తరఫున మనకి అడిషనల్గా ఇంకొక కాలేజ్ వచ్చే అవకాశం లేదు. ఉన్న కాలేజ్ని మనం టేక్ ఓవర్ చేస్తే హెల్తీగా మనం పీస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కాలేజ్ని మేము టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఈ గంధం సాంబశివరావు గారు అనే వ్యక్తి ఈ కాలేజ్ని మాకు 2020 విద్యా సంవత్సరం వరకు మాకు కాలేజ్ అమ్మి ఈ బిల్డింగ్ని రెంట్కి ఇవ్వడం జరిగిందండి. ఈ బిల్డింగ్లో మేము గత సంవత్సరం నుంచి శ్రీ సాయి జూనియర్ కాలేజ్ నడుపుతున్నాము. ఈ నడిపే క్రమంలో ఈ కాలేజ్ని నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత మాకున్నటువంటి ఈ పేరెంట్స్ రిక్వెస్ట్ ప్లస్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ అని జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కో ఎడ్యుకేషన్ని గర్ల్స్ కాలేజ్ కింద కన్వర్షన్ చేయాలనే ఆలోచనతో శ్రీ ప్రతిభా జూనియర్ కళాశాలని మహిళా జూనియర్ కళాశాల కింద కన్వర్షన్ చేయడానికి బోర్డుని అప్రోచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సాయి జూనియర్ కాలేజ్ నడుపుతున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే బిల్డింగ్లో వనితా జూనియర్ మహిళా కళాశాల అని చెప్పి ఇక్కడ కాలేజ్కి ఇన్స్పెక్షన్ ఆర్ఏఓగా చేయడం జరిగింది. అది ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ మీరు కాలేజ్ అప్లై చేశారు, దాని నిమిత్తం మాకు బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చి మేము ఇన్స్పెక్షన్ చేస్తామనేది ఆయన మాకు తెలియపరచడం జరిగింది. సో అప్పుడు నేను ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఇక్కడ ఆల్రెడీ మేము సాయి జూనియర్ కాలేజ్ రన్ చేస్తున్నాము, ఇక్కడే మాకు 2029 వరకు మాకు గడువు ఉంది, అందరికీ మేము నడుపుతున్నాము. సో దీని మీద మీరు గట్టిగా ఎంక్వైరీ చేసి దానికి తగ్గటువంటి రిపోర్ట్ మీరు గవర్నమెంట్కి సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది. బట్ ఏం జరిగింది అనేది తెలియదు. రీసెంట్గా ఈ వనితా మహిళా జూనియర్ కళాశాల ఏదైతే ఉందో ఆ కాలేజ్కి పర్మిషన్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ గంధం సాంబశివరావు గారు అనే వ్యక్తి మాకు కాలేజ్ అమ్మి ఈ బిల్డింగ్ని మాకు 2029 వరకు అగ్రిమెంట్ చేసి కూడా ఈ కాలేజ్లో మళ్ళీ ఒక స్కూల్కి మళ్ళీ ఇంకొక